తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షంతో భాగ్యనగరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కుకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బాదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజగుట్ట, బోరబండ, రెహ్మత్ నగర్, ఉప్పల్ సహా చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజ్లు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నారు. ఉప్పల్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ స్టేడియంకు చేరుకున్నారు. ఇప్పటికే పిచ్ పై కవర్స్ కప్పడం ఫ్యాన్స్ కు రుచించడం లేదు.